దున్నపోతుకి దున్నపోతుని మెయింటైన్ చేసే మనిషికి చాలా తేడా ఉంటుంది. దున్నపోతు ఎదురుగుండా ఏమొస్తుంది, దానికి అన్నం పెట్టేవాడు, దానికి గడ్డి పెట్టేవాడు, దానికి టమోటాలు పెట్టేవాడు, దానికి ఫుడ్ పెట్టేవాడిని గురించి కూడా పట్టించుకోదు. కుమ్మేస్తుంది ఎవరిని పడితే అని. అది అడ్డదిడ్డంగా తిరిగేటటువంటిది. అదే దాన్ని సాకేవాడు చాలా జాగ్రత్తగా నీట్గా చేస్తాడు. మనం ఆ సాకే వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు. తీవ్రవాదం అనే దున్నపోతు, పాకిస్తాన్ అనే దున్నపోతు, వాటిని మేపుతున్నాం. ఎందుకోసం? మనం కాదు మేపుతోంది, ప్రపంచం మేపుతోంది వాళ్ళని. ఆ దున్నపోతు నుంచి భారతదేశాన్ని కాపాడుతోంది మన సైన్యం, పర్ఫెక్ట్గా కాపాడుకొస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వాళ్ళు మన సాధారణ పౌరుల ప్రాణాలు తీశారు ఉగ్రవాదుల ద్వారా. దానికి ప్రతీకారంగా ఉగ్రవాదుల స్థావరాల మీద దాడులు చేస్తే వాళ్ళు వచ్చి మనకి సంబంధించినటువంటి పౌర నివాసాల మీద దాడులు చేశారు, సాధారణ ప్రజల ప్రాణాలు తీశారు. మనం తీవ్రవాదులు 100 మందిని చంపాం, సైనిక స్థావరాలని ధ్వంసం చేసాం, అక్కడ సైనికులు మాత్రమే చచ్చారు. ఇది భారత్కి పాకిస్తాన్కి ఉన్నటువంటి తేడా.